ఇవాళ మన సూపర్బ్ రెసిపీ అండి, పిజ్జా దోశ. దోశతో పిజ్జా అనుకుంటున్నారా? అవునండి, చాలా ఎమ్మిగా ఉంటుందన్నమాట. ఇంట్లోనే చేసేసుకోవచ్చు మనము, చాలా హెల్దీగా. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చింది, పిల్లలకి బాగా నచ్చుతుందన్నమాట. సూపర్ టేస్టీగా ఉంటుంది కాబట్టి, మనం చేసేది కాబట్టి చాలా హెల్దీ మనకు. చూడండి ఎంత సూపర్గా వచ్చింది. మరి దీన్ని ఎలా చేయాలని ఇప్పుడు లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఒక బౌల్ పెట్టేసుకుని దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గ్రేటెడ్ క్యారెట్ని వేసుకుందాము. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గ్రేటెడ్ క్యాబేజ్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆనియన్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ క్యాప్సికమ్. వీటన్నిటిని ఇలా బాగా మిక్స్ చేసి పెట్టేసుకుందాము. ఒక తవా పెట్టేసుకుందామండి. దీంట్లో ఒక 1.5 లాడలో మనం దోశ బ్యాటర్ని దీంట్లో వేసుకుందాము. పిజ్జా కాస్త లావుగానే ఉంటుంది కాబట్టి కాస్త లావుగా దీన్ని స్ప్రెడ్ చేసుకుందాము. మందంగానే స్ప్రెడ్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు మన బ్యాటర్ కాస్త డ్రై అయ్యింది కదా. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పిజ్జా సాస్ని వేసుకుందాము. కాస్త దీన్ని ఇలా స్ప్రెడ్ చేసేసుకుందాం. ఇలా స్ప్రెడ్ చేసేసుకుని దీని మీదకి కాస్త మనము గ్రేటెడ్ చీజ్ని వేసుకుంటున్నాను నేను. దీనికి మన స్టఫింగ్ని స్ప్రెడ్ చేసేసుకోండి. దీని మీదకి కాస్త బటర్ వేసేసుకుని చీజ్ అనేది మళ్ళీ స్ప్రెడ్ చేసుకున్నాము. చాలా ఎమ్మిగా ఉంటుందన్నమాట. అచ్చం మనకు రెస్టారెంట్స్లో దొరికేటట్టే ఉంటుంది. అదే టేస్ట్తో ఇంట్లోనే హెల్తీగా చేసేసుకోవచ్చు మనము పిజ్జా దోశ. ఒక్క 2 మినిట్స్ వరకు పెట్టామనుకోండి, మన చీజ్ అంతా కాస్త మెల్ట్ అయిపోతుంది. అంతే అండి, ఎంతో సూపర్గా ఉండే మన పిజ్జా దోశ రెడీ అయిపోయింది. చాలా సింపుల్ కదా, సూపర్గా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు దోశ బ్యాటర్ ఉంటే చాలు మనకు. నచ్చింది అనుకుంటాను. అయితే మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్లో తెలపండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ లెర్నింగ్స్ విత్ గీత. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.